ఏమేమి ఒకటే ఇందాక చెప్పిన గర్భిణీ స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. అంటే గ్రహణం ముర్రి దీనివల్ల వస్తుంది చెప్పలేదు. గ్రహణ కాలంలో వచ్చేటువంటి వాయువుల వల్ల కావచ్చు, పీడనం వల్ల కావచ్చు, అలాగే చంద్రకాంతి లేకపోవడం వల్ల కావచ్చు, మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. శరీరంలో పిండానికి కొద్దిగా ఇబ్బంది కదలిక వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక గ్రహణ సమయంలో ఆడవాళ్ళు కదలకుండా ఉండమని చెప్పారు. కుర్చీలో కూర్చోవచ్చు, పడుకొని ఉండవచ్చు, జుట్టు విరబోసుకొని ఉండకూడదు, తల పిచ్చి పిచ్చి గోక్కోకూడదు, ఒళ్ళంతా గోక్కునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాగే మరి మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చా? వెళ్ళదని ఎవరు చెప్పారు? ఇవే ఈ సూడో నాస్తికుల మధ్యలో వచ్చేసి మేము చెప్పని విషయాల్ని కూడా వీళ్ళు చెప్పి జొప్పించి చూసారా, వీళ్ళు లాస్ట్కి టాయిలెట్లో పోతుంటారయ్యా, అంటే గర్భిణీలో టాయిలెట్ పోకపోతే కడుపు ఉబ్బిపోయి చచ్చిపోరా అని అడిగేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చును, దానికి ఎటువంటి దోషము లేదు. ప్రశాంతంగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీ కడుపులో శిశువుని, అది కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, వారి వృద్ధి కొరకు భగవన్నామస్మరణ చేయమని చెప్పారు. తప్ప గోక్కోవడం, అరవడం, రక్కోవడం, గట్టిగా మాట్లాడుకోవడం, పళ్ళు కొరకడం లాంటివి చెయ్యకూడదు.